రాజమండ్రిలోని పాత సోమాలమ్మ తల్లి ఆలయంలో గజ్జ పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. గజ్జ పూజ అనంతరం మహిళలు, చిన్నారులు చేసిన కోలాటం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పగడాల ఆనంద తీర్థాచార్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడికి కృతజ్ఞతలు తెలపడం కోసం నిత్య పూజలు చేయాలని అన్నారు. కోలాటం దేవుడికి చేసే పూజగా వర్ణించారు. దీన్ని తరువాతి తరానికి కూడా నేర్పించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రి గ్రామదేవత అయినటువంటి సోమాలమ్మ గారి దివ్య సన్నిధానంలో ఈ ఒక దివ్యమైన కోలాట నేర్చుకున్న వ్యక్తులను గజ్జ పూజ ఏం చేస్తున్నారు కదా, మన సురేష్ గారి నాయకత్వంలో చాలా అనిర్వచనీయమైనటువంటిది. ఇది చూస్తుంటే నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కలియుగంలో రోజు రోజు పాశ్చాత్య సంస్కృతి ఎక్కువైపోయి అందరూ టీవీలు, వాట్సాప్లో చూస్తూ ఆ పాశ్చాత్య మ్యూజిక్, ఆ సాంప్రదాయాన్ని అనుసరించి వెళ్ళిపోయేవారు కూడా మన ప్రాచీన సంస్కృతి అయినటువంటి సంగీతము, సాహిత్యము, భజన, కోలాటలు అనేది మర్చిపోతున్నారు. అలాంటి దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు అన్నట్టయితే మళ్ళా మంచి కాలం వచ్చిందో, అది కృతయుగం వచ్చిందా, త్రేతాయుగం వచ్చిందో, ద్వాపరయుగం వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి చాలా మంచి ఒక సంస్కారం ఇది.